ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ వందనాలు. నాకు కరెక్ట్గా 4 రోజులైంది ఈ రోజుతో యాక్సిడెంట్ అయ్యి. ప్రతి డినామినేషన్ నా కొరకు ప్రార్థన చేశారు. సార్వత్రిక సంఘం ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్కరూ నా కొరకు ప్రార్థన చేశారు. మరి ముఖ్యంగా ఓసర్నా మినిస్ట్రీ సేవకులు, విశ్వాసులు ప్రతి ఒక్కరూ నా కొరకు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితం ఈరోజు నన్ను సజీవ లెక్కలో ఉంచి దేవుడు నన్ను మీ మధ్యలో సాక్షిగా నిలిపాడు. ఇంకొక 10 రోజులు అయితే మీ మధ్యలోకి నేను ఫీల్డ్లోకి వస్తాను. మీరెవరు ఇక్కడికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకండి. మీ అందరికీ ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఆరోగ్యం బాగుంది, ప్రస్తుతానికి కుదుట పడతా ఉంది. అనుకున్న దానికంటే త్వరగా స్వస్థత కలుగుతూ ఉంది. వీలైనంత తొందరలో మీ మధ్యలోకి నేను వస్తాను. బైబిల్లో ఒక వాక్యం నాకు గుర్తుకొస్తూ ఉంది. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించి తిని, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచి తిని, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చి తిని, శ్రమలలో నేను అతనికి తోడై ఇంటిని. దేవుడు ప్రేమించే వారికి ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఈ వాక్యం నన్ను ఎంతో బలపరిచింది, ధైర్యపరిచింది. ప్రభు కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు నిత్యత్వంలో యుగయుగాలుండే రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. అలాగే ప్రభు కొరకు క్రైస్తవుడు మరణానికి భయపడడు. క్రీస్తు కొరకు బ్రతికితే క్రీస్తు, సావైతే లాభం, బెనిఫిట్. అపోస్తలుడైన పౌలు అంటాడు, మరణం నాకు అది ఎంతో ఆశీర్వాదకరం అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణానికి భయపడేవాడు క్రైస్తవుడే కాదు. నేను 16 ఏట సేవలు అడుగుపెట్టాను. ఇప్పుడు నాకు 60 ఏళ్ల వయసు. ఈ 60 ఏళ్ల వయసులో పరిగెత్తి సేవ చేశా, నడిచి సేవ చేశా, అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవ చేశా. వెళ్ళమన్న దగ్గరికి దైవ సేవకులకు వెళ్ళా, ప్రతి దగ్గరకు పోయి సేవ చేసి వచ్చా. ఇప్పుడు నాకు ఒక కాలు తీయాల్సి వచ్చింది, రైట్ లెగ్ తీయాల్సి వచ్చింది.